అప్డేట్స్ చూద్దాం. ఈవేళ సీఎం చంద్రబాబు మంగళగిరి వెళ్లనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రజలు కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయానికి వస్తున్నారని తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు తరలివస్తున్నారు. తమ సమస్యలను చెప్పుకునేందుకు బారులు తీరారు. ప్రతి నెలలో శనివారం నాడు చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వస్తారు. పార్టీ కార్యకర్తల నుంచి మాత్రమే కాకుండా అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి వినతులను స్వీకరించడమే కాకుండా పార్టీ నేతలతోనూ సమావేశమై చర్చించనున్నారు. దీంతో పార్టీ ముఖ్య నేతలు కూడా పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈవేళ సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరి వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర కార్యాలయంలో ప్రజలతోనూ కార్యకర్తలతోనూ వారి నుంచి వినతులు స్వీకరించనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి మధ్యాహ్నం చేరుకోనున్నారు. ఏదైతే ప్రతి శనివారం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో అటు ప్రజలతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా వినతులు అయితే స్వీకరించనున్నారు. ముఖ్యమంత్రి వచ్చేసరికి భారీగా ఇక్కడ వినతులు స్వీకరించడానికి వినతులు పట్టుకుని ప్రజలతో పాటు కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా చేరుకుంటున్న నేపథ్యం కనపడుతుంది. ఏదైతే రాష్ట్రంలో ఉన్న సమస్యలకు సంబంధించి కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో అటు కుప్పం నియోజకవర్గం, చంద్రబాబు నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గం నుంచి కూడా ప్రజలు ఎనుతు పత్రాలతో కూడా కేంద్ర పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రతి శనివారం కూడా ఏదైతే పార్టీ కార్యాలయానికి వస్తున్నారో ఈ ఎనుతులు తీసుకొని వాళ్ళ సమస్యలు చెప్పుకునే విధంగా కూడా ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు వింటున్నారు. ప్రజలతో పాటు టీడీపీ కార్యకర్తలు గత 5 ఏళ్లలో ఏదైతే వైసీపీ హయాంలో భారీగా నష్టపోయిన కార్యకర్తలు ఉన్నారు, ఇబ్బంది పడ్డ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి తన బాధలు చెప్పుకునే విధంగా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి కలవనున్నారు. దీంతో పాటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ కమిటీకి సంబంధించి కూడా ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. జనవరి కల్లా రాష్ట్ర పార్టీ కార్యాలయం, రాష్ట్ర పార్టీ కమిటీతో పాటు జిల్లా కమిటీలు, అటు మండల కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పార్టీ నేతలు ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉన్నారో, పల్లా శ్రీనివాస్ తో కూడా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. దీంతో పాటు ఏదైతే రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్యేలపై కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలను కూడా ప్రతి శనివారం కొంతమంది ఎమ్మెల్యేలు కలిసే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక రూపొందించారు. కొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఈ రోజు కలిసే అవకాశం కూడా ఉంది. ఏదైతే రాష్ట్ర పార్టీ కమిటీ కావచ్చు, జిల్లా కమిటీలు, ఇలా మండల కమిటీలు ఏదైతే జనవరి 15 కల్లా పూర్తి చేయాలంటే కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో పల్లా శ్రీనివాస్ తో కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కమిటీ ఏదైతే సమావేశం కానుంది. దీంతో పాటు ఎమ్మెల్యేలతో కూడా ఈరోజు చంద్రబాబు కొంచెం మందలించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రజలకి సేవ చేయాలంటూ కూడా చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో వారిపై కూడా కొంతమంది ఎమ్మెల్యేల పైన చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ఈ అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళని మందలించే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం టీడీపీ కార్యాలయానికి చేరుకున్న సమయంలో ఈ సమావేశం అయితే కొనసాగనుంది. జ్యోతి, ఇకపోతే కొండలరావు, వినతుల ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారానికి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఈ వినతులకు సంబంధించి ప్రజలు కావచ్చు, అటు కార్యకర్తలు కావచ్చు, ముఖ్యమంత్రి అక్కడికక్కడే సమస్యను పరిష్కరించే విధంగా కూడా కొంత ప్రణాళిక రూపొందించారు. లేకపోతే
ఏదైతే ఆ స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించి ఆ స్థానిక ఎమ్మెల్యేతో ఫోన్ లో మాట్లాడి ఆ స్థానిక ఎమ్మెల్యేని కలిసే విధంగా కూడా ఆ సమస్యని ఎమ్మెల్యే స్థాయిలో పరీక్షించేదైతే ఓకే, లేకపోతే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా కొన్ని సమస్యలను అప్పచెప్పి ఈ సమస్యలు తీర్చే విధంగా కూడా మాట్లాడాలంటూ కూడా చెప్పిన నేపథ్యం. దీంతో పాటు ఏదైతే సంబంధించి ప్రతి నెలా కూడా ప్రతిరోజు ఏదైతే మంత్రులు అటు ఎమ్మెల్యేలు కూడా ప్రజా దర్బారు కేంద్ర పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి కూడా ప్రతి శనివారం, అటు నారా లోకేష్ ప్రతి మంగళవారం కూడా కేంద్ర పార్టీ కార్యాలయంలో ఎన్నికలు స్వీకరిస్తున్న అయినా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సమస్యలే ఉన్నాయంటూ కూడా ప్రజలు ఎక్కువ సంఖ్యలో కేంద్ర పార్టీ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ నిర్ణయించాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యం కనపడుతుంది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి ప్రజా దర్బారు ప్రతి నియోజకవర్గంలో చేయాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అటు అక్కడక్కడ ఏదైతే ప్రజలు సమస్యలు తీర్చాలి, రాష్ట్ర పార్టీ కార్యాలయం దాకా రానివ్వకుండా అక్కడే సమస్య తీర్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తుంది. అయినా సరే కొంతమంది అక్కడ కూడా పని కాని ఏదైతే ఉన్నాయో వాటిని చంద్రబాబు దృష్టికి తీసుకొస్తున్నాడు. అయితే ప్రజలు ఏదైతే వినతులు చంద్రబాబు సేకరిస్తున్నారో వీటి మీద అక్కడక్కడ నిర్ణయం తీసుకునే కొన్ని ఉంటాయి. కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా రెవెన్యూకి సంబంధించి రెవెన్యూ సమస్యలు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వాటి మీద రెవెన్యూ హద్దులుగా భూమి హద్దులకు కావచ్చు, వీటి మీద ఎక్కువ వినతులు వస్తున్న నేపథ్యంలో వాటిని రెవెన్యూ అధికారులకు కూడా చంద్రబాబు బదిలించి వాటి మీద కూడా పరిష్కారం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. జ్యోతి, థ్యాంక్ యూ కొండలరావు.